హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటి అనంటే మేము మట్టితో ఏమేమి తయారు చేస్తారు అనే దాని మీద షూట్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో మట్టి పాత్రలు, మట్టి కుండలు, వినాయకుని విగ్రహాలు అంటారు కదా, మట్టి విగ్రహాలనే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని. అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మట్టి పాత్రల్లో వంట చేసిన, మట్టి వినాయకులను పూజించిన ఏదైనా కూడా మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్టే. సో, మట్టి పాత్రలు మనం కొంటున్నాము, మట్టి విగ్రహాలు కొని మనం పూజిస్తున్నాం. కానీ వాటి వెనక వారి యొక్క కష్టం ఎంతుంటుంది తయారు చేయడానికి అనే దాని మీదే ఈ వీడియో అనమాట. మట్టి పగలగొట్టడం దగ్గర నుంచి, మట్టి తొక్కడం దగ్గర నుంచి, అలాగే మట్టి వాటిల్ని సారే అని అంటారు. ఆ తిప్పే రోల్ ఇదంతా కూడా. అలాగే వాటిల్ని తయారు చేయడం అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే బేసిక్‌గా కుమ్మరి వాళ్ళకి అన్నీ తయారు చేస్తారు గానీ కష్టపడి. కానీ వాళ్ళకి తగినంత ఆహ్, వాళ్ళ కూలి అనేది వాళ్ళకుండదనమాట. అలాగే వాళ్ళకి తగిన గిట్టుబాటు రేట్లు గూడా ఉండవు వాళ్ళు అమ్ముకునేదానికి. సో ఎంతైనా కూడా వారి కష్టం చాలా ఉందండి. ఈ వీడియో చేస్తున్నంత సేపు అరే! ఇంత బ్యాక్‌గ్రౌండ్ కష్టం ఉంటుందా? పాపం ఎంత తయారు చేయాలా వీళ్ళు అని అనిపించింది. అంటే ప్రతీదీ చేత్తో కూడిన అంటే శారీరక శ్రమ అంటారు కదా! అదేనండి. సరే, వాటెవర్, మొత్తానికైతే ఇలా మనం కూడా డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరే, అంటే ఎవరైతే కుమ్మరి వాళ్ళుంటారో వాళ్ళ దగ్గరే మనం ఇంటికి కావాల్సిన, వంటింటికి కావాల్సిన మట్టి పాత్రలు, కుండలు ఇవన్నీ డైరెక్ట్‌గా పర్చేస్ చేస్తే వాళ్ళకి కూడా తగిన లాభం